ఇద్దరిది ఒకే పార్టీ, ఒకరు ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఇన్ఛార్జ్. ఇద్దరూ కూటమిలోనే ఉన్నారు, కానీ కొట్లాడుకున్నారు. పలు అంశాల్లో విభేదాలు తలెత్తాయి. పోలీసులతో పాటు జిల్లా అధికారులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అవ్వడంతో ఇప్పుడు ఏకతాటిపైకొచ్చారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ పార్టీ, ఏ నియోజకవర్గం, వారి మధ్య గొడవలకు కారణమేంటి? వాజ్ ది స్టోరీ? అవును, వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటే పొరపాటే. ఇద్దరి రాజకీయ నాయకుల వ్యవహారం ఇది. ఎన్నికల తర్వాత 4 నెలల పాటు ఎడముఖం పెడముఖంగా ఉన్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఇప్పుడు ఐక్యత రాగం ఆలపిస్తున్నారు. పలు అంశాల్లో కత్తులు దూసుకున్న ఎమ్మెల్యే విఎం థామస్, తెలుగుదేశం మాజీ ఇన్ఛార్జ్ భీమినేని చిట్టిబాలు ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నారు. దీంతో నియోజకవర్గ టీడీపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన భీమినేని చిట్టిబాబు, ప్రస్తుతం ఎమ్మెల్యే విఎం థామస్ మధ్య కొంతకాలం విభేదాలు నడిచాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో ప్రచ్ఛన్న యుద్ధం సాగింది. దీంతో క్యాడర్ 2 వర్గాలుగా విడిపోయింది. కలహాలతో పార్టీ ప్రతిష్ట మంటగలిసింది. నేతల కీచులాటలు, తగువులతో పరువు బజారున పడింది. ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లటంతో సీరియస్ అయింది. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఇద్దరు రాజీపడి ఏకతాటిపైకి వచ్చారు. విభేదాలను విస్మరించిన ఎమ్మెల్యే థామస్, భీమినేని చిట్టిబాబు కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008లో గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం ఆవిర్భవించింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవలేదు. గత ఎలక్షన్స్ లో బోణీ కొట్టింది. టీడీపీ నుంచి పోటీ చేసిన థామస్ గెలిచారు. ఈ విజయం వెనుక అందరి సమిష్టి కృషి ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన హరికృష్ణ ఆ తర్వాత ఏడాది పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. అనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పడంతో పాలసముద్రం మండలానికి చెందిన కమ్మ సామాజిక వర్గ నేత, మాజీ జెడ్పీటీసీ భీమినేని చిట్టిబాబు సైకిల్ పార్టీ సమన్వయకర్తగా 2 ఏళ్లకు పైగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీ నాయకత్వం థామస్ కు బాధ్యతలు అప్పగించింది. దీంతో నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్పురం, కార్వేటి నగరం, వెదురుకుప్పం, పెనుమూరు మండలాల నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి పనిచేసి థామస్ ను గెలిపించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే థామస్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అక్రమాలు శృతిమించాయంటూ ఇరు వర్గాలు పరస్పరం పోలీసులతో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు చేసుకోవడంతో వ్యవహారం సీరియస్ గా మారింది. అనుచరుల మధ్య ఇసుక దందా అనే విభేదాలకు ప్రధాన కారణం. దీంతో 4 నెలల పాటు ఎమ్మెల్యే థామస్, చిట్టిబాబు కలిసిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో చిట్టిబాబు తరచూ అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ను కలిసి వచ్చేవారు. అధిష్టానం ఎలాంటి క్లాస్ తీసుకుందో కానీ ఇప్పుడు ఇద్దరు ఏకమయ్యారు, కలిసి ముందుకు సాగుతున్నారు. దీంతో గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో వర్గపోరుకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని భావిస్తున్నారు. ఈ ఐక్యత, సఖ్యత మున్ముందు కూడా ఇలానే కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి.